క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో లోకరక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. నేటి దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో, చెవి యొక్కి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. దేవునికి స్తోత్రములు. దావీదునకు చూపినటువంటి శాశ్వతమైనటువంటి కృపను మీకును చూపెదను అని దేవుడు యొక్క ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు తమ పాపములను విడిచి సర్వకృపానిధి యగు దేవుని యొద్దకు వస్తే, సర్వకృపానిధి అయినటువంటి దేవుని యొక్క మాటలకు వారు లోబడి, దేవుని యొక్క మాటలు వారు విని వాటి చొప్పున జీవిస్తే గనక దేవుడు అంటున్నాడు, దావీదునకు చూపినటువంటి శాశ్వతమైన కృపను మీకును చూపుదును అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆయన కృప నిరంతరం ఉంటుందండి. ఆయన కృప మనందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా ఆయన తోడుగా ఉండి, ఆయన కృపతోనే మనము ఈరోజు సజీవులుగా ఉన్నాము. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలము దేవుని యొక్క కృప మాత్రమేనండి. కొంతమంది అనుకోవచ్చు, ఇది నా శక్తి, ఇది నా బలము, ఇది నా వలన జరిగినది అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ దేవుని యొక్క కృప లేకపోతే యు కెనాట్ టేక్ బ్రీత్. నువ్వు కనీసము నువ్వు ఊపిరి పీల్చుకోవడానికి కష్టమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు వెళ్ళిపోతావు. అవునండి, దేవుని కృపే నిన్ను నిరంతరము నడిపిస్తుంది. అయితే ఆయన కృప ఇంకనూ మనకు తోడుగా ఉంటే ఏం జరుగుతుందంటే, దావీదునకు చూపినటువంటి కృప మీకును చూపెదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఎక్కడ ఉండాల్సినటువంటి వ్యక్తి? తన తండ్రి మందను మేపుకుంటూ అరణ్యములో ఉండాల్సినటువంటి వ్యక్తి దావీదు గారు. అయితే దేవుని యొక్క కృప అతనికి ఉన్నది కనుక దేవుడు అతన్ని అభిషేకించి ఇశ్రాయేలీల ప్రజలకే రాజుగా నియమించినటువంటి సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. అవునండి, గొర్రెల కాపరి అయినటువంటి దావీదునకు దేవుడు కృప చూపించినప్పుడు దేవుడు దావీదును మహారాజుగా మార్చాడు. ఆయన కృప ఉన్నట్లయితే మనము కూడా ఈరోజు వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని కూడా దేవుడు తన కృప మీలో ఉన్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని కూడా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. నీ బిడ్డల పట్ల ఒకవేళ నువ్వు బాధతో ఉన్నావేమో, నువ్వు దిగులుతో ఉన్నావేమో, చింతిస్తున్నావేమో, అయితే దేవుని కృప నీకుంటే దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తాడండి. అవునండి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన ఎడల కృప చూపితే జరుగు కార్యాలు ఏంటంటే, మనము సఫలత పొందుకుంటాం. మొట్టమొదటిగా సఫలత పొందుకుంటాం. నువ్వు చేసేటటువంటి పనిలో సఫలత కలుగుతాయి. నువ్వు చేసేటటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా నువ్వు విజయాన్ని పొందుకుంటావు. ఎందుకంటే నువ్వు చేసేటటువంటి పని అనేక సార్లు నువ్వు చేసి చేసి సొమసిల్లిపోయి అవి ఫలించక సఫలత పొందుకోక నువ్వు దిగులుతో ఉంటున్నావేమో. అయితే దేవుడి యొక్క ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్నాడు, దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది, నా కృప నీకు తోడుగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అండి. అంటే ఆయన కృప నీకుంటే మొట్టమొదటిగా నువ్వు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా నీకు సఫలత కలుగుద్ది. అంటే ఫలింపు కలుగుద్ది, ఫలదీకరణ జరుగుద్ది. నువ్వు చేసే ప్రతి పనిలో మరి అత్యధికంగా అయినటువంటి ఆశీర్వాదాలను పొందుకోగలవు, సఫలత పొందుకోగలవు. రెండవదిగా నువ్వు ఘనత పొందుకుంటావు. రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం చెప్తా ఉందండి, నువ్వు ఘనత పొందుకుంటావు. దేవుని కృప నీకుంటే నువ్వు ఘనత పొందుకుంటావు. ఘనత ఎవరు పొందుకుంటారు? రాజులు పొందుకుంటారు, అధికారులు పొందుకుంటారు. అయితే ఇక్కడ దేవుని బిడ్డలైనటువంటి మనము కూడా ఒక అవకాశాన్ని పొందుకోవచ్చు. మనం కూడా ఘనపరచబడతాం. ఎప్పుడంటే దేవుని యొక్క కృప నీకుంటేనే. దేవుని కృప నీకుంటే నువ్వు ఘనపరచబడతావు. కాబట్టి దేవుని కృప కావాలి అని ఆయన సన్నిధిలో మొరపెట్టేటటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. మూడవదిగా
నువ్వు జీవము కూడా పొందుకుంటావు అండి. దేవుని కృప నీకుంటే నువ్వు జీవమును పొందుకుంటావు. యోబు గ్రంథం 10:12 దేవుడు చెప్తా ఉన్నాడు, నా కృప నీకుంది కనుక నువ్వు తప్పక జీవం పొందుకుంటావు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడండి. కాబట్టి దేవుని బిడ్డలారా చూడండి, యోబు గ్రంథము 10:12 ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ ధ్యానించవచ్చండి. అక్కడ అంటున్నాడు దేవుడు యోబు గారితో బలపరుస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాడు, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి అంటున్నాడు. యోబు గారు అంటున్నారు, జీవము చూపి ఏం చేస్తున్నాడంట, జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించివి అంటే జీవము ఎవరు చూపిస్తారు? జీవము ఇచ్చేది ఎవరు అంటే దేవుడు మాత్రమేనండి. కనుక దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఆయన యొక్క నామములో నువ్వు ఏది అడిగిన దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు. ఆయన కృప నీకు నిరంతరం ఉంటుంది కనుక దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకంగా జీవించు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు తన కృపను చూపినటువంటి దావీదును మరి గొప్పగా హెచ్చించినటువంటి విధానాన్ని మనం చూస్తా ఉన్నామండి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు కూడా దేవుని కృపను పొందుకుంటే మీరు కూడా సఫలత పొందుకుంటారు. మీరు చేసే ప్రతి పనిలో సఫలత పొందుకుంటారు, మీరు ఘనత పొందుకుంటారు, అలాగే మీరు జీవమును పొందుకుంటారు. యోబు గారికి యోబు గారికి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చినప్పటికీ, బలహీనపరచబడ్డప్పటికీ దేవుని ఎడల నమ్మకం ఉంచడం వలన దేవుడు అతన్ని స్వస్థపరిచాడు, రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈరోజు నువ్వు కూడా ఒకవేళ అనేకమైనటువంటి ఇబ్బందులతో ఉన్నావా, దేవుడు తప్పక నిన్ను విడిపిస్తాడని. ఆయన కృపతో నిన్ను విడిపిస్తాడు. ఆయన కృపలో మహిమైశ్వర్యం కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదండి, ఆయన కృప నిన్ను స్వస్థపరుస్తుంది. యోబు గారిని స్వస్థపరిచింది. స్వస్థపరిస్తేనే జీవం వస్తుందండి. స్వస్థపరిచి జీవాన్ని ఇచ్చాడు దేవుడు. ఈరోజు నీకున్నటువంటి శరీర బలహీనతలను, అనారోగ్యాన్ని దేవుడు తొలగిస్తాడు, నీకు జీవమునిస్తాడు. కనుక నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచు. దేవుడు తప్పక మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. శాశ్వత కృపను మీకు చూపుదునని వాగ్దానం చేసినందుకు మీకు స్తోత్రాలు. వాగ్దానాన్ని విశ్వసించిన ప్రతి బిడ్డ జీవితంలో దేవా మీరే మీ కృపతో వారిని నడిపించండి. వారికి కావాల్సినటువంటి దేవ సకలమును ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా మన ఆయన పునరుద్ధరణ ఆరాధన దేవ కలుసుకుని వారందరూ కూడా పునరుద్ధరణ ధీరులు పొందుకునే కృపను దయచేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ముందుగా నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి.